జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అంటూ ఒక వర్గం ఉన్న ఒక ముద్ర ఉన్నప్పటికీ కూడా మదనపల్లి రాజకీయాలు మీకు పెద్దగా అచ్చొచ్చినట్లు లేవనుకుంటున్నారు అందరూ కూడా. ఎందుకంటే 99లో మీరు డిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సైఫుల్లా బేగ్ అంటే పీడీఎఫ్ చెందిన సీనియర్ మైనార్టీకి నాయకుడైన సైఫుల్లా బేగ్ను ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని రాజశేఖర రెడ్డి తలిస్తే ఆనాడు మీరు అప్పటికప్పుడు ముజీబ్ హుస్సేన్ తెర మీదకి తీసుకొచ్చి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో అదే ముజీబ్ హుస్సేన్ మీకు వ్యతిరేకంగా మారి మీ దిష్టి బొమ్మను కూడా మదనపల్లిలో తగలబెట్టారు. ఆ రోజు షమీం అస్లాం, ముజీబ్ హుస్సేన్ అంతా అప్పుడు పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు నేనేం చెప్తే అది మా జిల్లాలో ఎస్ అనేవారు. ఆ రోజు ఆయన సైఫుల్లా బేగ్ కోసం ఆయన ప్రయత్నం చేయలేదు. యాంటీ రాజశేఖర రెడ్డి గ్రూప్ ఒకటి ఉండేది, మీకు తెలుసు, విజయభాస్కర్ రెడ్డి అనుకో లేకపోతే ఇంకా పివి నరసింహారావు వీళ్ళందరూ వాళ్ళు సీనియర్ లీడర్ అని చెప్పి ఆయన్ను మైనారిటీ లీడర్ అని తెర మీదకి తేవాలని ప్రయత్నం చేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు చాలా తీవ్రంగా దాని మీద స్పందించి నేను చెప్పిన ముజీబ్ హుస్సేన్కే ఇవ్వడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి వల్లే ముజీబ్ హుస్సేన్కు సీట్ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి వల్లే అనే కన్నా నేను చెప్పిన దాని మీద ఆయన యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ ఆ తర్వాత అదే ముజీబ్ హుస్సేన్ గారు మిమ్మల్ని వ్యతిరేకించి మీ దిష్టి బొమ్మను కాల్చేంత వరకు ఎందుకు వచ్చారంటారు? పార్టీలో ఒక పోకడ ఉంటుంది. ఒకసారి ఎవరైనా సీట్ తెచ్చుకొని శాసనసభ్యుడిగా గెలిచినా కానీ ఓడిపోయినా కానీ మళ్ళీ ఆయన చెప్పినట్లే జరగాలి అక్కడంతా అనే పరిస్థితి ఉంటుంది. కానీ ఆయన బలం ఏందో ఆయనకు తెలియదు. ఆ విధంగా ముజీబ్ హుస్సేన్ పొరపాటు చేశాడు తప్ప ఆ రోజుల్లో అందరినీ కలుపుకుంటే తప్ప అక్కడ మనం బలపడి రేపు శాసనసభ్యుడిగా గెలవలేమని భావించి రామదాస్ చౌదరి అని అతను కూడా ఒక ఇంపార్టెంట్ లీడర్, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఆ నియోజకవర్గంలో ఒక ఇంపార్టెంట్ లీడర్గానే ఉన్నారు. మరి వారి భార్యకు నేను ఆ రోజు ఎంపీపీగా సీట్ ఇవ్వడం జరిగింది. మరి అక్కడ ఇచ్చిన ఎంపీటీసీ ఇవన్నీ కూడా నాకు కొన్ని ఇవ్వండి అని చెప్పి ముజీబ్ అడిగితే ఇవ్వడం కుదరదు, అన్నీ కూడా వాళ్ళు ఎలక్షన్ చేసుకుంటారు, నువ్వు సపోర్ట్ చేయి, అంతేగాని నీకు ఇస్తే ఏదైనా 1-2 ఓడిపోయినాయి అనుకో నువ్వే ఓడగొట్టినావనే అపవాదం నీకు వస్తుంది. కాబట్టి మనం స్వాతి గారికి 100% సపోర్ట్ చేద్దాం, వాళ్ళకే అన్ని ఎంపీటీసీలు కూడా ఇస్తాం, వాళ్ళు పెట్టుకొని గెలవని అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో ఆయన నేనేదో దేశ నాయకుడని నా దిష్టి బొమ్మలు కాల్చడం అవన్నీ కూడా చేశాడు. మరి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. వల్లనే రాజకీయాలకు వచ్చి టికెట్ కూడా తీసుకొచ్చి ఇవ్వడం పాలన ముజీబ్ హుస్సేన్ అలా చేయడంతో ఆ రోజు మీ మనసు ఎలా ఉండింది? అంటే మీకేమనిపించింది? నాకేమనిపించదు, ఎందుకంటే మేము రాజకీయాలు ఇవన్నీ కామన్ కాబట్టి ఏమనిపిస్తుంది. మరోసారి చూస్తే 2000 సంవత్సరంలో నరేష్ కుమార్ రెడ్డిని కూడా మీరు మున్సిపల్ చైర్మన్ చేసి ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు నాకే ఛాయిస్ ఇస్తే ఆ రోజు నరేష్ కుమార్ రెడ్డిని పెట్టడం జరిగింది. నాన్ లోకల్ అయినా కానీ ఆయన తెర మీదకి తీసుకొచ్చి పెట్టి గెలిపించడం జరిగింది. ఆ రోజు నరేష్ కుమార్ రెడ్డి విజయానికి మీరు దోహదపడ్డమే కాకుండా ఎన్నికల ఖర్చుకు కూడా కొంత మొత్తాన్ని మీరు సమకూర్చారంటుంటారు, దానికి మీ సమాధానం? అదే నేను విన్నాను మీ ఇంటర్వ్యూ, నరేష్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడేది దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అది ఆయనకే వదిలేస్తాము, మధ్యలో ఎవరైనా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యంటే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకు వదిలేస్తాము. ఒకటి చెప్పండి, ఇప్పుడు 2004లో అంటే 2004లో అక్కడ నరేష్ కుమార్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలి అని పీసీసీ పరిశీలన వెళ్ళింది, రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు. అయినప్పటికీ కూడా కానీ అక్కడ షాజహాన్ నరేష్ కుమార్ రెడ్డి ఎప్పుడైతే మీతో విభేదించారంటే నరేష్ కుమార్ మీ వదిలి దూరం పోవడంతో నరేష్ కుమార్ రెడ్డిని పైన ఇక మీరు కక్ష సాధింపు చర్యలు చేపట్టాలనే దాంట్లో ఎవరైనా చెప్తారు. నరేష్ కుమార్ రెడ్డి టికెట్ రాకుండా మీ అనుచరుడైన షాజహాన్ బాషా, అప్పటి వరకు పార్టీ జెండా కూడా మోయిన షాజహాన్ బాషాకు టికెట్ తెప్పించుకున్నారు. చివరి నిమిషంలో బీఫామ్లో సంతకం లేకపోవడంతో ఆయన అభ్యర్థిత్వం రద్దయిపోయింది. అయితే అప్పటికే రెబల్గా బరిలో ఉన్న షమీం అస్లాంను బలపరిచారు, పార్టీ అఫీషియల్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఆ రోజు మీరు షమీం అస్లాంకు మీరు సపోర్ట్ చేయలేదు అన్న విమర్శలు ఉన్నాయి. నేను ఎందుకు చేయలేదు, కాంగ్రెస్ పార్టీనే కదా. ఆ రోజు అందరూ కూడా రామదాస్ చౌదరికి ఇండిపెండెంట్ అభ్యర్థి రామదాస్ చౌదరికి సపోర్ట్ చేశారు. నేను చేయలేదు, నేను సుబ్బిరెడ్డికి చేద్దాం అనుకున్నాను. సుబ్బిరెడ్డి నాకు తెలియకుండా విత్డ్రా చేసుకున్నాడు కాబట్టి ఇంక నేను దాంట్లో తల దొచ్చకుండా మిగతా నియోజకవర్గాల మీద ధ్యాస పెట్టి పనిచేయడం జరిగింది. అంటే షమీం అస్లాం వైపు మీరు ఎందుకు దృష్టి సారించలేదంటారు? గెలవదు కాబట్టి ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి. రామచంద్రారెడ్డి గారు మద్దతుగా నిలిస్తే గెలవదంటారంటారా? ఎవరినంటే వాళ్ళు పెట్టేసి రామచంద్రారెడ్డి మద్దతు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరినంటే వాళ్ళు పెట్టేసి మాకు డిపాజిట్ వాళ్ళు కూడా తీసుకొచ్చి మమ్మల్ని శాసనసభ్యులుగా పోటీ చేపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా?
అంటే అక్కడ పార్టీ అంటే ఈమె రెబల్ అభ్యర్థిగా బరోదితే పార్టీ అఫీషియల్ అభ్యర్థిగా ప్రకటించింది. అంటే ఫస్ట్ సారిగా పార్టీ అయితే టికెట్ కన్ఫర్మ్ చేయలే ఆమెకి. మీరు అనుకున్నదే షాజహాన్ గారికి వచ్చింది. అయితే బీఫామ్లో సంతకం వల్ల ఆయన అభ్యర్థిత్వం రద్దు అయిపోయి ఈమె రెబల్గా ఉంటే ఈమెను బలపరిచారు ఉండాలి కాబట్టి ఇంకా పోటీలో. ఆ రోజు మీకు తెలియదు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే షాజహాన్ భాష టికెట్ ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మీదటే ఇతను నామినేషన్ సరిగా వేసుకోలేకపోయాడు. మీరు ప్రతిపాదించలేదు, షాజహాన్ ప్రతిపాదించింది నేనే, రెండోసారి కూడా నేనే చెప్పాను, అది ఇబ్బంది ఏం లేదు. కానీ అతను నామినేషన్ సరిగా వేసుకోలేక అతన్ని నామినేషన్ తిరస్కరించబడి ఆ తర్వాత ఎవరినో ఒకరిని కాంగ్రెస్ పార్టీ బరిలో దించాలని చెప్పి ఆ రోజు ఆమె నామినేషన్ ఆల్రెడీ వేసినది కాబట్టి ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ నాయకురాలే కాబట్టి ఆ రోజు ఆ విధంగా నిర్ణయం చేయడం జరిగింది. లేకపోతే ఆ రోజు 2000 సంవత్సరంలో ముజీబ్ హుస్సేన్ దిష్టిబొమ్మ కాల్చిన అంశంలో షమీమ్ అస్లాం కూడా ఉందన్న ఉద్దేశంతో ఆమెకి మీరు మద్దతు ఇవ్వలేదు? ఆమెకు సంబంధం లేదు. అతను ముజీబ్ నాకు బాగా చాలా క్లోజ్. ముజీబ్ ఎవరి మాట వినేవాడు కాదు, షమీమ్ అస్లాం చెప్తే వింటాడు అనేది చాలా తప్పు. దిష్టిబొమ్మ కాల్చిన ఆమె లేదు, ఆమెకు సంబంధం లేదు. ఇక అక్కడికి ఆ ఎపిసోడ్ కట్ చేస్తుంటే నరేష్ కుమార్ ఎపిసోడ్ కట్ చేస్తే ఈరోజు నాగరాజు గారి ఇంటర్వ్యూలో చాలా విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవ దూరంగా ఉండవు, నేను వాస్తవాలే మాట్లాడినా అనే ఆలోచన మీకు వస్తుందని నేను భావిస్తున్నాను.